అలాగే ఒళ్ళు కనబడే డ్రెస్సులు వేసుకోవద్దు ఏ స్త్రీ కూడా అని చెప్పి చిన్న బిడ్డల్ని చర్చికి తీసుకొస్తుంటారు. వాళ్ళకి గౌన్లు రకరకాలు కొడుతుంటారు షాప్లో. వాళ్ళు బర్త్డే రోజున పాపని డెకరేట్ చేసి పెట్టారు అక్కడ. ఆ తల్లికి తన బిడ్డను రెడీ చేసుకునే బాధ్యత ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంధువులు ఎవరో డ్రెస్ ఇచ్చారు. చిన్న పాప స్లీవ్లెస్ కనిపిస్తుంది, ఇక్కడ ఈ చెయ్యి కనిపిస్తుంది. చెయ్యి కనిపించినంత మాత్రం అపవిత్రురాలు అయిపోయిందా? నీ కళ్ళు ఏం కలరా బాబు? చిన్నప్పుడు ఏది నేర్పిస్తే ఎదిగాక అదే చేస్తారు భయ్యా. చిన్నపిల్లలు పౌడర్ రాసుకున్న దానికోసం మాట్లాడుతూ పెద్దవాళ్ళ మేకప్ను వెనకేసుకొస్తున్నావు. చిన్నపిల్లల స్లీవ్లెస్ కోసం చెప్తూ పెద్దవాళ్ళ అసభ్య వస్త్రధారణను వెనకేసుకొస్తున్నావు. సత్యం నుండి సంఘాన్ని తప్పించడానికి, నీ కూతుర్ని సమర్థించడానికి చిన్నపిల్లలను అడ్డుపెట్టుకుంటున్నావే. నీకన్నా చెత్త బోధకుడు ఎవరుంటారు? తల వెంట్రుకల మీద డై వేసుకుంటుంది పాపమట్టు కదా. పాపమా? ఓకే. చెవు వినపడకపోతే ఏం పెట్టావు? చెవు వినపడడానికి ఏదో యంత్రం పెట్టావు. పన్ను ఊడిపోతే ఏం పెట్టావు? పళ్ళు పెట్టావు. కళ్ళు సరిగా కనబట్టలా ఏం పెట్టావు? కళ్ళతో పెట్టావు. తల నెరిసిపోయింది ఏం కొట్టావు? రంగు. ఇప్పుడు డ్రెస్ వేసుకున్నావు, అది వేషధారణ. చెప్పులు వేసుకున్నావు, నువ్వు ఎత్తుకన్నా 1 ఇంచు ఎత్తుగా కనిపిస్తావు, అవునా కదా? చెప్పులు తీసేసి నడవమంటావా? స్టీఫెన్ పాల్ ప్రసంగాలు సేవ మానేసి తాబేలుకి తల దువ్వి ముసళ్ళకి మీసాలు దువ్వు. అందుకు తప్ప నువ్వెందుకు పనికిరావు. నువ్విలా వరస్ట్ ప్రసంగాలు చేసి నీ కొడుకు భవిష్యత్తు నాశనం చేయకు. చక్కగా వాక్యం చెప్తున్నాడు, అతనికి చెత్త మార్గం వెయ్యకు. తలకి రంగుని చెప్పులతో పళ్ళతో పోలుస్తావా? దాహం వేస్తే మంచినీళ్లు త్రాగడానికి, మదమెక్కి మద్యం త్రాగడానికి తేడా లేదా? పన్ను ఊడిపోతే కట్టించుకోవడం అవసరత, చెప్పులు వేసుకోవడం అవసరత. మరి రంగేంటి? అవసరత? అందం కోసం ఆరాటమా? ముసలి వెంట్రుకలు కనబడకూడదని షేవ్ చేసుకుంటూ, రంగులేసుకుంటూ, జుట్టో విగ్గో తెలియని హెయిర్ స్టైల్తో తిరుగుతున్నావు. నీ హెయిర్ స్టైల్ చూసి మీ చర్చిలో నీ మీద జోకులేసుకుంటున్నారు. నువ్వు రంగేసుకుంటున్నావు కాబట్టే రంగులేసుకోవడం తప్పు కాదంటున్నావు. రంగులు వేసుకోవడం తప్పు కాదట, రంగురంగులు తప్పట. నోటికొచ్చినట్లల్లా వాగడం, ఈ గంగిరెద్దులు తల ఊపడం, దేనికి వచనాలు మాత్రం చూపించడు. వయసు పెరగడం వల్ల వచ్చే తలనెరుపు దేవుడి సృష్టి ధర్మం, అది దేవుని ఉద్దేశ్యం. దాన్ని మనుషులు మార్చనేకూడదు. దేవుడే తెల్ల జుట్టుతో ఉన్నాడు, నీకెందుకయ్యా బాధ? ఇదిగో ఈ జెర్మియా గారిలాగా రంగేసుకోవడం మానే. చూడెంత నేచురల్ గా ఉన్నారో. రంగులేసుకున్నది కాక సమర్థిస్తావా? సిగ్గుపడు. బైబిల్కి దేవునికి ద్రోహం చేస్తున్నందుకు సిగ్గుపడు. సంగమా, తలనెరుపు ముసలి వాళ్ళకి కిరీటమని బైబిల్ చెప్తుంది. మీ కిరీటాన్ని ఇలాంటి దొంగోళ్ళు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. లేచిన ప్రతి స్త్రీ కూడా ఆమె మొహం కడుక్కుంటుంది, ఆమె స్నానం చేస్తుంది, ఆమె తల సరి చేసుకుంటుంది, ఆమె ముఖానికి ఏదో ఒకటి రాసుకుంటుంది. ఏమంటే ముఖానికి ఏం రాయకూడదండి? ముఖానికి ఏం రాస్తే అది పాపమేనండి, అవునా? ఉందా బైబిల్లో? ముఖమునకు అలంకరించుకున్న వారు నరకానికి పోవుదురనే ఒక్క వాక్యం చూపించి నాకు. మేకప్ అంటే వెలుపటి అలంకరణ కాదా? నేనెక్కడా పౌడర్ కోసం చెప్పలేదు భయ్యా, రంగుల కోసం చెప్పాను. నువ్వు పౌడర్ కోసం చెప్తూ రంగులేసుకున్న వాళ్ళని చూపిస్తున్నావు. ఒకప్పుడు నువ్వు ఆత్మపూర్ణుడు కాబట్టి ఒకసారి నువ్వే ఆలోచించుకో. నడిపింపుతో వాక్యం చెప్పావో నచ్చినట్లు చెప్పావో?